వశిష్ఠ మహర్షి సీతారాములచే ఉపవాసపు వ్రతదీక్షలను స్వీకరింపచేయుట, మరునాడు జరుగునున్న పట్టాభిషేక సందర్భముగా ఉపవాసాది నియమములను పాటింపుమని చెప్పి దశరథుడు శ్రీరాముని పంపివేచెను. పిమ్మట అతడు వంశగురువైన వశిష్ఠుని పిలిపించి ఇట్లనెను: ఓ తపోధన, నేడు రామభవనముకు వెళ్ళి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, రాజ్యాధికారము ప్రాప్తించుటకే శ్రీరాముడు మా కోడలకు సీతాదేవితో ఉపవాసాది వ్రత నియమములను పాటించినట్లు చేయుము. పిమ్మట వశిష్ఠుడు రాజుగారితో అట్లే అని పలికెను. అతడు వేదవేత్తలలో శ్రేష్ఠుడు, పూజ్యుడు, మంత్ర విద్యాకుశలుడు, మిక్కిలి దృఢమైన వ్రతదీక్ష గలవాడు. అట్టి వశిష్ఠుడు శ్రీరామునకు మంత్రపూర్వకముగా ఉపవాసాది వ్రతదీక్షలను ఇచ్చుటకై బ్రాహ్మణులు ప్రయాణము చేయుటకు అనువైనది, గుర్రములను పూంచినది అయిన ఒక గొప్ప రథముపై అధిరోహించి శ్రీరాముని భవనముకు బయలుదేరెను. ఆ మునీశ్వరుడు తెల్లని మేఘము వలె వెలుగులను విరజిమ్ముచున్న శ్రీరాముని భవనముకు చేరి ఆ రథము పైననే 3 కక్షలు దాటి అందు ప్రవేశించెను. తన మందిరమునకు విచ్చేసిన పూజ్యుడైన వశిష్ఠ మహర్షిని అతిథి మర్యాదలతో సత్కరించుటకే శ్రీరాముడు తత్తరపాటుతో త్వరగా తన అంతఃపురము నుండి బయటకు వచ్చెను. పిమ్మట రాముడు విద్వాంసుడైన వశిష్ఠుని యొక్క రథమును శీఘ్రముగా సమీపించి స్వయముగా ఆయనకు చేయూతనిచ్చి రథము నుండి కిందకు దింపెను. అట్లు వినమ్రుడై వచ్చిన శ్రీరాముని చూసి వశిష్ఠ మహర్షి కుశల ప్రశ్నలతో ప్రసన్నుని గావించెను. ప్రేమపాత్రుడైన ఆయన సంతోషమును ఇనుమడింపచేయుచు అతడు ఇట్లు నుడివెను: ఓ రామ, మీ తండ్రి గారి అనుగ్రహ కారణముగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు కానున్నావు కనుక సీతాదేవితో కూడి నీవు ఉపవాస వ్రతదీక్షను పాటింపుము. మీ తండ్రి అయిన దశరథ మహారాజు నహుషుడు యయాతికి వలె రేపు ఉదయమున నీకు పరమ ప్రీతితో యవ్వరాజ పట్టాభిషేక మహోత్సవమును జరుపనున్నాడు. ఆ మహర్షి ఇట్లు పలికి అప్పుడు సీతారాములకు మంత్రపూర్వకముగా ఉపవాసాది వ్రతదీక్షలను ఇప్పించెను. రాజగురువైన వశిష్ఠుడు విద్యుక్తముగా శ్రీరామునిచే పూజలను అందుకొనెను. పిమ్మట తన వంట వచ్చుచున్న శ్రీరాముని నిలిపి ఆయనను వీడ్కొని ఆ భవనము నుండి బయలుదేరెను. పిమ్మట శ్రీరాముడును ప్రియభాషణము చేయుచున్న మిత్రులతో ఆసీనుడై అచట కొంత తడవు గడిపెను. అనంతరము అతడు పెక్కు రీతిలా వారిచే అభినందింపబడి వారిని వీడ్కొలిపి తన అంతఃపురమున ప్రవేశించెను. ఆ రామమందిరము సంతోషముతో పొంగిపోవుచున్న స్త్రీ పురుషులతో నిండియుండెను. అప్పుడది మదించిన పక్షులతోనూ చక్కగా వికసించిన పద్మములతోనూ కలకల్లాడుచున్న సరస్సు వలె విరాజిల్లుచుండెను. ఆ వశిష్ఠుడు రాజభవన సదృశమైన ఆ రామమందిరము నుండి బయలుదేరిన పిమ్మట జనసమర్థముతోనున్న రాజమార్గమును చూచెను. అయోధ్య నగరమునందలి రాజమార్గములన్నీయు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును చూడ వేడుకపడుచున్న జన బృందములతో కిక్కిరిసి ఉండెను. అచట గుంపులు గుంపులుగా చేరిన జనులెల్లరూ సముద్ర తరంగముల వలె ఒకరినొకరు త్రోసుకొనుచుండిరి. వారి సంతోష సంఘర్షణ ధ్వనులతో నిండిన రాజమార్గ కోలాహలము సాగర ఘోష వలె మిన్నుముట్టుచుండెను. జనులు ఆనాడు నగరమునందలి రాజవీధులను చక్కగా శుభ్రపరిచి కలయంపి చల్లిరి. అందంతటను బారులు తీర్చి పోక చెట్లను, అరటి చెట్లను చూడముచ్చటగా అలంకరించిరి. అన్ని గృహముల మీదను ధ్వజ పతాకముల రెపరెపలు కనువిందుగా వించుచుండెను. అప్పటి ఆ అయోధ్య వైభవము వర్ణనాతీతము. మరునాడు శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకము జరుగును అను వార్తను విన్నప్పటి నుండి అయోధ్యవాసులైన స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు, వృద్ధులు ఎల్లరూ ఆ మహోత్సవమును చూచి ఆనందించుటకే ఉవ్విల్లూరుచు సూర్యోదయమునకే ఎదురుతెన్నులు చూచుచుండిరి. ప్రజలు తమ ఇండ్లను తమను అలంకరించుకొనుటకు దోహదకారియు వారికి ఆనందాతిశయమును గూర్చున్నది అయిన ఆ అయోధ్య
మహోత్సవమును కనులారా దర్శించుటకే తహతహపడుచుండిరి. వశిష్ఠ మహర్షి జన సమర్థముతో నిండిన ఆ రాజమార్గమును గాంచుచు ఆ ప్రజా సమూహమును రెండుగా వేర్పరుచుచున్న వాని వలె రథముపై తిన్నగా సాగుచు రాజభవనముకు చేరెను. తెల్లని మేఘములచే ఆవృతమైన గిరి శిఖరము వలెనున్న రాజభవనమును అధిరోహించి ఆ వశిష్ఠ మహాముని బృహస్పతి దేవేంద్రుని చేరినట్లు దశరథుని సమీపించెను. అట్లు తన కడకు వచ్చిన మునిని చూచి దశరథుడు తన రాజాసనము నుండి దిగి ఎదురుగా వచ్చి శ్రీరామునకు ఉపవాస దీక్షను ఇచ్చితిరా అని ప్రశ్నించెను. అప్పుడు వశిష్ఠుడు అట్లే కావించి తిని అని రాజుతో పలికెను. అప్పుడు దశరథునితో పాటు అచట ఆసీనులై ఉన్న సభాసదులందరూ ఒక్కుముడిగా తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి వశిష్ఠుని ఎడ గౌరవమును ప్రకటించిరి. గురువుగారి నుండి అనుజ్ఞను గైకొని దశరథ మహారాజు సదస్సులెల్లరూ వీడ్కొని సింహము పర్వత గుహను వలె రాజాంతపురమున ప్రవేశించెను. చక్కని వేషములతో ఆభరణములతో మనోహరముగానున్న సుందరీమణులతో ఆ రాజభవనము నిండియుండెను. అది దేవేంద్ర భవనమును తలంపించుచు వెలుగులను చిమ్ముచుండెను. అట్టి మనోజ్ఞ మందిరమున దశరథుడు చంద్రుడు నక్షత్రములతో విలమిల్లాడుచున్న ఆకాశమున వలె ప్రవేశించెను. శ్రీరామ పట్టాభిషేక వార్తను వినినంతనే ప్రజలు సంబరముతో పొంగిపోవుట, పురమంతయు అలంకారములతో మిర్మిట్లు గొల్పుట. వశిష్ఠ మహర్షి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు స్నానకృత్యములను ముగించుకొని నిశ్చల మనస్కుడై విశాలాక్షి అయిన ధర్మపత్నియగు సీతాదేవితో కూడి శ్రీమన్నారాయణ్ణి సేవించెను. పిమ్మట అతడు హవిస్సుతో కూడిన పాత్రను శిరమున దాల్చి అగ్నికి ప్రదక్షిణ నమస్కారములు ఒనర్చి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి జ్వలించుచున్న అగ్నియందు శాస్త్ర ప్రకారము హోమము చేసెను. దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు తమకు శుభములో చేకూరుటకై సీతాదేవితో కూడి హోమము చేయగా మిగిలిన హవిస్సును స్వీకరించెను. పరమదైవమైన శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు మౌనముగా మనోనిగ్రహముతో దర్శనీయమైన విష్ణు మందిరమున చక్కగా పరచబడిన దర్భాస్తరణముపై వారు ఇరువురును శయనించిరి. శ్రీరాముడు వేకువజాముననే మేల్కొని గృహమునకు పూర్తిగా అలంకారములను చేయించెను. సూతుల యొక్క దైవస్థుతులను మంది మాగదులు నిర్వహిస్తున్న స్తుతి పాఠములను వంశావళి కీర్తనలను ఆలకించెను. పిమ్మట అతడు ఏకాగ్రతతో ప్రాతఃసంధ్యాది దేవత అయిన సూర్యుని ఉపాసించుచు గాయత్రీ మంత్రమును జపించెను. సంధ్యోపాసానంతరము స్వచ్ఛమైన పట్టు వస్త్రములు ధరించి శ్రీరాముడు శ్రీమన్నారాయణుని సాష్టాంగ నమస్కార పూర్వకంగా స్తుతించెను. పిమ్మట బ్రాహ్మణులు శ్రీ సీతారాములను స్వస్తి వచనములతో ఆశీర్వదించిరి. ఆ బ్రాహ్మణోత్తముల యొక్క మధుర గంభీరములైన పుణ్యహవాచన వేదఘోషలు తుర్యాధ్వనులు అయోధ్య అంతటిను మారుమ్రోగెను. సీతాదేవితో కూడి రాఘవుడు ఉపవాస దీక్షలను స్వీకరించినట్లు విని అయోధ్యావాసులైన జనులందరూ పరమానంద భరితులైరి. అనంతరము పురవాసులందరూ శ్రీరామ పట్టాభిషేకము జరగబోచున్నదని విని ప్రభాత సమయముననే వీధులను శుభ్రపరిచిరి. కస్తూరి కలయంపి చల్లిరి. రంగవల్లికలను తీర్చిదిద్దిరి. ద్వార తోరణములతో పూలమాలలతో అలంకరించి పురమును శోభాయమానమునర్చిరి. తెల్లని మేఘములచే ఆవృతములైన పర్వత శిఖరముల వలె ఎత్తైన దేవాలయముల మీదను వీధుల కూడళ్ల యందును రాజమార్గముల యందును దివ్య భవనముల పైనను కోట బురుజుల మీదను వివిధములగు వస్తువులతో నిండియున్న విక్రయశాలల పైనను సకల సంపదలతో తులతూగుచున్న శ్రీమంతులైన గృహస్థుల భవనముల మీదను సకల సభా మందిరముల పైనను అత్యున్నతములై అందరికిని దూరము నుండియే కనబడుచున్న మహావృక్షముల మీదను చిత్ర విచిత్రములగు ధ్వజ పతాకములు ఎగురువేయబడెను. ఆ పతాకముల దగదగలు కనువిందుగావించుచుండెను. పురమునందలి సమస్త ప్రదేశములయందు నటీనటులు ప్రదర్శించు చక్కని దృశ్యములను ఆహ్లాదకరమైన నర్తకులు నాట్య భంగిమలను గాయనీ గాయకుల మధుర గానములను ప్రజలకు చూడముచ్చట గొలుపుచు వీణుల విందు అనర్చుచు వారి మనస్సులను దోచుకొనుచుండెను.
పట్టాభిషేక ముహూర్తము సమీపించుచుండటతో శ్రీరామాభిషేక కథలను వనితారత్నములు గృహములలోనూ పురుష పుంగవులు ప్రాంగణముల యందును ముచ్చటించుకొనుచు మురిసిపోవుచుండిరి. ఇండ్ల ముంగిళ్ళ యందు ఆడుకొనుచున్న బాలబాలికలు సైతము గుంపులు గుంపులుగా చేరి రామాభిషేక మధురగాథలను పరస్పరము చెప్పుకొనుచుండిరి. రామాభిషేక మహోత్సవమును పురస్కరించుకొని పౌరులెల్లరును రాజమార్గముల యందు రంగురంగుల పువ్వులను చల్లిరి. ధూపములతో సుగంధములతో మార్గములన్నిటినీ పరిమళములతో గుబాలింపచేసిరి. వీధుల యందు అమర్చబడిన వితానములు, పోక చెట్లు, అరటి చెట్లు మున్నగు వాటి నీడలను తొలగించుటకు మరియు పట్టాభిషేకాంతరము భద్రగజముపై శ్రీరాముని ఊరేగింపు జరుగునప్పుడు ఒకవేళ పొద్దు గుంకినచో ఆ చీకట్లను తొలగించుచు వెలుగులను విరజిమ్ముటకును అన్ని రాజ్య మార్గముల యందును దీపవృక్షములను ఏర్పరచిరి. పురజనులెల్లరును వైభవోపేతముగా ఇట్లు అయోధ్య నగరమును అలంకరించి శ్రీరాముని యవ్వరాజ పట్టాభిషేక సుముహూర్తమును కోరుకొనుచున్నవారే వీధుల కూడళ్ల యందును సభా భవనముల యందును గుమిగూడి పరస్పరము చర్చించుకొనుచు దశరథ మహారాజును ఈ విధముగా కొనియాడుచుండిరి. ఇక్ష్వాకు వంశమునకు వన్నె తెచ్చిన మహానుభావుడగు ఈ దశరథ మహారాజు తన వార్ధక్యమును గుర్తించి శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని చేయుచున్నాడు. ఇది ఎంతటి గొప్ప విషయము! శ్రీరాముడు లోకులందరి మంచి చెడ్డలను బాగుగా ఎరిగినవాడు. అతడు మనకు ప్రభువు కాబోచున్నాడు. ఇక అతడు మనకు రక్షకుడుగా నుండును. మనకు అబ్బిన ఈ అదృష్టము దైవానుగ్రహ ఫలితమే. రఘురాముడు ఏ మాత్రమును గర్వము లేనివాడు, విద్వాంసుడు, ధర్మబుద్ధి కలవాడు, సోదర ప్రేమకు కుదురైనవాడు, మనలను కూడా తన సోదరుని వలె ప్రేమతో ఆదరించువాడు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు యొక్క అనుగ్రహం వలన శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తునిగా చూడబోచున్నాము. పుణ్యమూర్తి అయిన దశరథ మహాప్రభువు కలకాలము వర్ధిల్లుగాక. శ్రీరామ పట్టాభిషేక వార్తను ఎరింగిన వెంటనే నానా దిక్కుల నుండి వచ్చిన జానపదులు పౌరుల పరస్పర సంభాషణలను అన్నిటినీ వినిరి. వారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును కనులారా చూచు వేడుకతో నగరమునకు చేరిరి. అప్పుడా రామనగరము జానపదులతో కిటకిటలాడెను. నానా దేశముల నుండి విచ్చేసిన జనవాహినుల సంచారములచే ఆ నగరమున అందేర్పడిన మహాధ్వని పర్వదినములయందు ఉత్తంగ తరంగములతో విజృంభించిన సాగర ఘోషను తలపించుచుండెను. ఆ అయోధ్య నగరము మహావైభవోపేతమగు ఇంద్రనగరమైన అమరావతి వలె ఒప్పుచుండెను. అది శ్రీరామ పట్టాభిషేక దర్శన కుతూహలముతో వచ్చియున్న జానపదుల కోలాహలముల సవ్వడులచే నిండియుండెను. అప్పుడది తిమింగలాది జల జంతువులచే అల్లకల్లోలమైన సముద్ర జలముల వలె కనపడుచుండెను.